హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రాజు. 1 వీక్ నుంచి రేషన్ అయితే బంద్ అన్నారు లాంచ్ రోజు. కానీ రేషన్ అయితే పంపిస్తారు ఏందబ్బా అని అనుకుంటూనే ఉన్నాం. ఈరోజు మొత్తానికైతే రేషన్ని మొత్తం ఫుడ్ని కూడా వెనుకకి తీసుకున్నాడు బిగ్ బాస్. సో ఇప్పుడు చూడాలి మరి రేషన్ కోసం ఎట్లాంటి టాస్కులు పెడతారు అనేది. చూస్తే వాళ్ళు సంపాదించుకుంటారా లేదా, వాళ్ళు ఎట్లాంటి పాటలు పాడతారో రేపు ఏదైతే టెలికాస్ట్ అవుతుందో ఎపిసోడ్ దాంట్లో చూడొచ్చు. అయితే ఈరోజు నిన్న నామినేషన్స్ జరిగినాయి కదా, దానికి సంబంధించి కొన్ని మాత్రము నిన్న జరిగినాయి, ఈరోజు మిగతాయి జరిగినాయి. అవి పాయింట్లన్నీ వాళ్ళు వెతికి 1 వీక్లో వాళ్ళకు ఏం పాయింట్లు ఉండవు. అవి ఉన్న ఒక్క పాయింట్నే రుద్ది వేస్తూనే ఉన్నారు నామినేషను. ఆ డస్ట్బిన్ టాపిక్ అయితే పాపం ఆ ప్రేరణకైతే చిరాకెత్తిపోయింది. ఇక ఆ టాపిక్ మీద తనని నామినేట్ చేయడం, ఒకనొక సమయంలో నిఖిల్ నామినేట్ చేస్తే డస్ట్బిన్ టాపికా అద్దు బాబోయ్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టింది అట్లా. సో ఒకటి పాయింట్ బై పాయింట్ చూద్దాం. అయితే ప్రేరణ నిఖిల్ని నామినేట్ చేస్తూ ఇట్లా అంటుంది, ఒక చీఫ్గా అడుగుతున్నా నిన్ను, అంటే నిఖిల్ చీఫ్ కదా అందుకోసం నిన్ను అడుగుతున్నా అని చెప్పి ఆమె అడుగుతుంది. ఆమెకి అసలు పాయింటే లేదు, ఏదో ఒక పాయింట్ తీసుకొచ్చి వేయాలని చెప్పేసి వేసింది. అయితే నిఖిల్ అంటున్నాడు, సాటర్డే రోజు షూట్ జరిగింది కదా ఎపిసోడు, నాగార్జున సార్ వస్తారు, అది దానివల్ల మనం అందరము యాక్టివిటీ రూమ్లో ఉన్నాము, చేయడానికి టైం ఎక్కడిది మనకు అని చెప్పేసి నిఖిల్ చెప్పాడు. నాకు పాయింట్లు లేవు అని చెప్పేసి చెప్తుంది ఇక ఆమె. అంటే పాయింట్లు లేక ఏదో ఒక పాయింట్ వెతికి వేస్తుర్రు అంతే తప్పితే వాళ్ళకు కరెక్ట్ రీజన్స్ అనేవి ఇంకా దొరకట్లేవు. పక్క క్లాన్లో హెల్ప్ చేశారంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇబ్బంది పడతా ఉంటే కొందరు చూడలేరు కదా. సీత అక్కడ ఉండేనంట, నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి కుకింగ్లో హెల్ప్ చేసిందంట. దానికోసం ఆమె ప్రేరణ అంటుంది, పక్క క్లాన్లో హెల్ప్ చేస్తారు మీకు అని చెప్పేసి. ఎవరైనా సరే హెల్ప్ చేస్తే సరే చేసిరని చెప్పి ఊకోలే, కానీ వాళ్ళు చేయరు, ఇంకొకరిని చేయనియరు అన్నట్టు ఉంది ఆమె కథ. ప్రేరణ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి సీతని చేసింది. సీతకి ఇచ్చిన రీజన్ ఏంటంటే, నీ మాటలు నువ్వు చెప్పేసి అటైపోయా అని చెప్పేసి, నీ పాయింట్ నువ్వు చెప్పేసి పక్కకి వెళ్ళిపోతావు, టాస్క్ గురించి క్లారిటీ లేదు. డస్ట్బిన్ గురించి అయితే ఇక ప్రతి ఒక్కరు అదే టాపిక్ తీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈమె కూడా అదే విషయం చెప్తుంది, డస్ట్బిన్ క్లీన్ ఉంది, నేను చేయబట్టి తీసిన, నేను ఇమ్యూనిట్ అయినా, నీకేం ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి సీతకి అడుగుతుంది. ఇక సీత అంటది, ఇక నాకు అది చూడడం కూడా ఇమ్యూనిటేషన్ అని చెప్పేసి సీత చెప్తుంది. అయితే ఇక్కడ సీత చెప్పిన ఇంకొక పాయింట్ కూడా కరెక్టే అనిపించింది. ఏంటంటే మొన్న ఆదిత్య విషయంలో ఆమె టవలు ఆదిత్య వాడిండు కదా, అప్పుడు అబ్జెక్ట్ చేసింది అన్నట్టు, నా టవల్ ఎందుకు వాడినావు, హైజీన్గా ఉంటాను నేను, మీరు ఎందుకు వాడారు, నాకు కొత్త టవల్ కావాలని చెప్పేసి బిగ్ బాస్ని అడిగితే కొత్త టవల్ తెచ్చిచ్చాడు బిగ్ బాస్. సో ఆ విషయం కరెక్ట్ పాయింట్ చేసిందని అనిపించింది నాకైతే ఈరోజు సీత. నీకు వేరే వాళ్ళు టవల్ వాడితే ఎట్లా నచ్చదో, బుట్టలో చేయి పెడితే నాకు కూడా అలానే నచ్చదు అని చెప్పేసి చాలా బాగా చెప్పింది అనిపించింది ఈరోజు. నాకు టాస్క్ గురించి క్లారిటీ ఉంది, తప్పు చేస్తే సారీ చెప్తాను, తప్పు చేయకపోతే చెప్పాను, నాకు ఈగో ప్రాబ్లం లేదు, అందరితో బాగానే మాట్లాడతా, 100 మంది కరెక్ట్ అని చెప్పినా నాకు అది తప్పు అనిపిస్తే నేను తప్పే అంటా అని చెప్పేసి ఇక్కడ సీత చెప్పింది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్ట్ కావచ్చు, కాకపోతే ఇక్కడ డస్ట్బిన్ విషయంలో ఉన్నదానికంటే ఇంకా ఎక్కువనే మాట్లాడారు, ఎక్కువనే గొడవ పడుతున్నారు అనేది అనిపిస్తుంది అందరికీ. అయితే నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీని పిలిచాడు బిగ్ బాస్. అయితే పృథ్వీ అనుకున్నాడట నిఖిల్ని నామినేట్ చేద్దామని అనుకున్నాడట, కానీ వాళ్ళ టీంలో మణికంఠ అండ్ బేబక్క, ఆల్రెడీ బేబక్క బ్యాన్ తీసేసి వెళ్ళిపోయింది కదా, ఆల్రెడీ వీక్లాన్ ఉంది, వీక్లాన్కి చీఫ్ నువ్వు, నేను నామినేట్ చేయడం ఎందుకని చెప్పి నేను నామినేట్ చేస్తలేదని చెప్పి చెప్తాడు. అంటే నామినేట్ చేయకుండా ఆ రీజన్ చెప్పిందంటే నామినేట్ చేసినట్టే అర్థం, అది జనాలలో ఆ పాయింట్ వెళ్ళింది కదా. సో అది ఖచ్చితంగా అది నామినేట్ చేసినట్టే అర్థమవుతుంది. పృథ్వీ ఆ నిఖిల్ని నామినేట్ చేయాలనుకున్నా కానీ చేయట్లేదని చెప్పేసి తర్వాత మణికంఠనైతే నామినేట్ చేసిండు. సర్వైవల్ కోసం నువ్వు ఏమైనా చేస్తావు, ఒక క్లాన్ నుంచి ఇంకో క్లాన్కి వెళ్ళి అడిగావు, నైనిక దగ్గరికి వెళ్ళి నేను వస్తాను అని చెప్పేసి అడిగావు, అట్లా చేయడం కరెక్ట్ కాదా, అది బ్యాక్ స్టాప్ అవుతుంది కదా మీ చీఫ్కి అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ నాకు 100% మణికంఠదే కరెక్ట్ అని చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు నామినేషన్లో కూడా ఉన్నారు, వాళ్ళు సేవ్ కావాలంటే ఎంతో కొంత ఆట ఆడాలి. సో వాళ్ళు స్ట్రాంగ్ టీంలో ఉంటే గట్టిగా ఆడొచ్చు, ఎక్కువ మనకు స్కోప్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. సో అందులో తప్పులేదు. ఇంకోటి ఏంటంటే ఆ సెలక్షన్ అప్పుడు అడిగింది, అది నన్ను తీసుకోవాలని చెప్పేసి. ఒకవేళ ఎవరు తీసుకోకుంటే ప్రాబ్లం అవుతుంది కదా, వెనకాల కూర్చుంటే ఎవరికి కనిపించము, ముందుకు వచ్చి ఆడాలి గేమ్ అనేది. సో అట్లా అతను
రిక్వెస్ట్ చేసుకున్నాడు అంతే తప్పితే అంత చేసిన పెద్ద తప్పేం లేదు. నన్ను మీ క్లాన్లోకి తీసుకోండి, నేను 100% ఇస్తానని చెప్పేసి ముగ్గురు దగ్గరికి పోయి అడిగిండు అంతే. అందులో ఇంకొకటి ఏం లేదు ఇష్యూ. మణికంఠ కూడా అదే రీజన్ చెప్పిండు, నేను నామినేషన్లో ఉన్న సర్వైవల్ కావడానికి క్లాన్ టు క్లాన్ చేంజ్ అవుదాం అనుకున్నా అని చెప్పేసి మణికంఠ కూడా అదే రీజన్ చెప్తాడు. నామినేషన్ పృథ్వీ నైనికం చేశాడు, ఎందుకంటే రీజన్ కన్ఫ్యూషన్ రూమ్లో వెళ్ళినప్పుడు నువ్వు అబ్జెక్షన్ చేయలేదు అని చెప్పేసి చేశాడు. ఆల్రెడీ దానికి ఎక్స్ప్లెనేషన్ నైనిక ఇచ్చేసింది, నాకు తెలియదు అక్కడ అబ్జెక్షన్ చేయాలని చెప్పేసి, నాకు తెలియదు అని కూడా చెప్పింది. ఈయన పృథ్వీగా వాళ్ళని టెస్ట్ చేసిందంట, ఇక టేబుల్ మీద వాటర్ మీద పెట్టి మరి తీయరా అని చెప్పేసి. ఇక అతనే కాదు, ఇక అందరూ ఇక ఏదో రకంగా టెస్ట్ చేస్తూనే ఉన్నారు, ప్లేట్ల కింద పడేసి గ్లాసులు పక్కన పెట్టేసి టెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక వాళ్ళకి ఆవేశం ఆపుకోలేక వాళ్ళు ఫీల్ అయ్యారు మీరు అని చెప్పేసి అనడము. అది టాస్కే, కాకపోతే వాళ్ళు చేసే బాగుండదు. హోటల్ టాస్క్ ఒకవేళ వస్తే మరి ఇంకా వీళ్ళు ఇంకెట్లా ఫీల్ అవుతారో తెలియదు. మరి దాంట్లో అయితే పని మనిషి క్యారెక్టరు, హౌస్ కీపర్ క్యారెక్టర్ ఉంటుంది అనుకో, అప్పుడు ఇంకా ఎట్లా చేస్తారు వీళ్ళు, చేతులు ఎత్తేస్తారేమో ముందు. మరి చేస్తే బాగుంటుండే, కాకపోతే వీళ్ళు కూడా కొంచెము అట్లా కావాలని పడేయడము, గ్లాసులు పక్కకు పెట్టడము, ఇట్లా టెస్ట్ చేయడము, అది టేబుల్ మీద వాటర్ మిల్ పెట్టి టెస్ట్ చేయడం లాంటివి చేయకపోతే బాగుంటుండే. కావాలని టెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నైనిక అంటుంది, నాకు తెలిసి టాస్క్ వచ్చింది కానీ నేను ఎవరికి కూడా చేయొద్దని చెప్పలేదు, వర్క్ వస్తే నేనే ఫస్ట్ చేస్తాను, నేను అట్లా ఎవరికి చేయొద్దని చెప్పలేదు అని చెప్పేసి చెప్పింది. కానీ పాయింట్ ఎక్కడ వచ్చింది, ఆ బాటిలు అండ్ డస్ట్బిన్ ఇష్యూలో పాయింట్ వచ్చింది. ఇదంతా గొడవలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే ఆ డస్ట్బిన్ దగ్గరనే స్టార్ట్ అయినాయి. అదే తప్పితే నేను ఎవరికి కూడా వర్క్ ఇది క్లీన్ చేయొద్దు అది క్లీన్ చేయొద్దు అని చెప్పలేదు అని చెప్పేసి చెప్పింది ఎవరు, నైనిక. ఇది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్ట్గానే ఉంది, వాళ్ళ క్లాన్ వాళ్ళు కూడా కరెక్ట్గానే ఉన్నారు. కాకపోతే అది చేస్తే అయిపోయేదానికి దాన్ని ఇంకా పెద్దగా చేసారు, అంతే తప్పితే ఏం లేదు అందులో. అయితే నామినేషన్ మధ్యలో బ్రేక్ వచ్చింది కదా, ఆ బ్రేక్ సమయంలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, విష్ణుప్రియ అంటూ నిఖిల్. అంటే సోనియా గురించి విష్ణుప్రియ అంటుంది. ఏమంటుందంటే, సోనియా నాకు అంటుంది సెన్సిబిలిటీ లేదు అని చెప్పేసి, ఏది ఎక్కడ మాట్లాడాలో తెలియదు అని చెప్పేసి అంటుంది కదా. మరి మీరు ఇద్దరి మధ్యలో జరుగుతుంది అందరు చూస్తున్నారు కదా, కెమెరాస్ ఉన్నాయి కదా, కెమెరా ముందే కదా మీ ఫ్రెండ్షిప్ ఇట్లా క్లోజ్గా ఉంది చూస్తున్నారు కదా, మరి దానికి ఏంటి మరి అని చెప్పేసి విష్ణుప్రియ నిఖిల్ని అయితే అడుగుతుంది. అది 100% అది అందరి మనసులో ఉన్నదే, అది జనాలందరూ చూస్తున్నారు, దాన్ని జనాలందరికీ కూడా తెలుసు. ఆమె మాట్లాడేవేమో ఒక రకంగా మాట్లాడుతుంది, చేసేదేమో ఒకటి మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్ళు చూస్తారు, మాకు ఇంట్లో తల్లిదండ్రులు చూస్తారు అని చెప్పేసి మాట్లాడుతుంది, కానీ చేసేదేమో కెమెరా ముందా ఒక లైవ్ ఫుటేజ్లో కూడా నిఖిల్కి ఇట్లా తల నిమరడం కూడా బయటకు వచ్చింది. మరి దాన్ని ఏమంటారు, దాన్ని ఇంట్లో వాళ్ళు చూడరా? ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేసేది అదే. మరి మనము మంచిగా ఉంటే మంచిగా ఉండాలి, లేకపోతే అట్లా ఒకవేళ అట్లా లవ్ యాంగిల్ కంటిన్యూ చేయాలనుకుంటే లవ్ యాంగిల్ కంటిన్యూ చేయాలి. మరి అట్లా రెండు రకాలుగా టూ ఫేసెస్ని కెమెరా ముందు చూపెట్టడం జనాలకు ఎంతవరకు కూడా నచ్చదు, అది 1% కూడా నచ్చదు. నెగిటివిటీ తప్పితే అందులో ఏమి కూడా రాదు మనకి. ఇక్కడ నిఖిల్ కూడా అతను రెండు రకాలుగా మాట్లాడుతుండు. ఇక్కడ విష్ణుప్రియ వాళ్ళ దగ్గర ఒక దగ్గర మాట్లాడుతుండు, అక్కడ సోనియా దగ్గర ఒకలాగా మాట్లాడుతుండు. విష్ణుప్రియ దగ్గర ఇట్లా అంటుండు, నీకు ఒకటా రెండా నామినేషన్ పడిందని సోనియాకి అంటాడు. అయితే సోనియా అంటది పిచ్చిదా మంచిదా అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి నిఖిల్తో అంటది. సోనియా అంటది గేమ్ ఏంటిది పర్సనల్ ఏంటిది అని చెప్పేది ఆమెకు తెలియట్లేదు అని చెప్పేసి సోనియా అంటది. మరి ఈమెకు బాగా తెలుసు మరి ఇక గేమ్ ఏంటిది అనేది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, బయట నుంచి టాపిక్ తేవడము, డ్రెస్ల గురించి మాట్లాడడము. మరి ఈమె మంచిగా ఉంటే అవతల వాళ్ళకి నీతులు చెప్పాలి, ఈమె కరెక్ట్ లేనప్పుడు నీతులు చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇంకోటి ఏంటంటే మధ్యలో మనం చాలా రోజులు ఉంటాము అని చెప్పి పృథ్వీతో అంటుంది, పోయేవాళ్ళు మస్తు మంది ఉన్నారు, మనం ఇంకా ఉంటామని చెప్పేసి అంటుంది. అంటే ఈమె బాగా ఊహించుకుంటుంది చాలా రోజులు ఉంటాని, కాకపోతే బయట ఎంత నెగిటివిటీ పెరుగుతుంది అనేది ఈమెకు తెలియట్లేదు. అది బయటకు వచ్చిన తర్వాతనే వాళ్ళకు తెలుస్తుంది, అందులో ఉన్నప్పుడు తెలియదు. నబీల్ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేసిండు, ఎందుకంటే అతని డ్రీమ్ని క్రష్ చేశారు అని చెప్పేసి స్టార్టింగ్లో చీఫ్ సెలెక్షన్ అప్పుడు లాస్ట్కి 4 ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ ఫొటోస్ ఉన్నప్పుడు నబీల్ని అతనికి ఏం బాగలేదని చెప్పేసి వీళ్ళు యష్మి అండ్ నిఖిల్ వాళ్ళిద్దరు కలిసి కింద పడేస్తారు కదా చింపేసి. సో ఆ రీజన్ తోటి ఇప్పుడు మరి మీరు చీఫ్ అయ్యారు కదా, మీరేం చేశారు, సోనియా మరియు బేబక్ వీళ్ళిద్దరి విషయంలో గొడవ జరిగినప్పుడు మీరు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ గొడవని సార్ట్అవుట్ చేయలేదు. ఒకవేళ సార్ట్అవుట్ చేసింటే వాళ్ళిద్దరి మధ్యలో అంత గొడవ కాకుండే కదా, ఒక చీఫ్గా మీరు అది చేయలేదని చెప్పేసి నబీల్ నిఖిల్కి నామినేట్ చేసిండు.
అయితే నిఖిల్ వచ్చేసి అన్నాడు, నేను పర్సనల్గా వాళ్ళిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వాలనుకోలేదు, వాళ్ళ గొడవని వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా నేను నా గేమ్ నేను ఆడతా, కానీ అట్లా ఒకరి మధ్యలో ఇష్యూ వచ్చినప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ బిగ్ బాస్ హౌస్లో అట్లా ఉంటే నడవదు. ఖచ్చితంగా ఏదైనా గొడవ జరిగినప్పుడు ఏదైనా ఒకటి మాట్లాడడము, గొడవ సాల్వ్ చేయడము, లేకపోతే ఇద్దరి మధ్యలో ఏదైనా సరే వాళ్ళ పాజిటివ్స్ వాళ్ళ నెగిటివ్స్ చెప్పి కొంచెం గొడవని ఆపాల్సి ఉంటుంది కొన్నిసార్లు. అదే నబిల్ కూడా ఇక్కడ అదే మాట అంటుండు, నేను నీ పొజిషన్లో ఉంటే వెళ్ళి మాట్లాడతా అని చెప్పేసి నబిల్ అంటున్నాడు. కానీ నిఖిల్ అయితే అసలు వినట్లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతుండు. నబిల్ ఇంకొక రీజన్ వచ్చేసి పృథ్వీని చేశాడు. పృథ్వీని ఏంటంటే ఆయన కేర్లెస్గా ఉంటాడు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాడు అని చెప్పేసి నామినేట్ చేశాడు. అంటే మనోడు ఎక్కడ పడితే అక్కడ టవల్లు పడేస్తాడంట, తీయడంట. డైనింగ్ టేబుల్ మీద ఉన్న టవల్ డైనింగ్ టేబుల్ మీద ఉంటాడట. ఇట్లనే నబిల్ 2-3 టైమ్స్ తీసినట్ట. మళ్ళీ టీ కానీ కాఫీ కానీ తాగిన కప్పులు కూడా ఎక్కడ పడితే అక్కడ పెడతాడు, అసలు తీయడు, నేనే తీసుకోబెట్టినా అని చెప్పేసి అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే లగ్జరీ అనేది వచ్చిందో వీళ్ళకి కథ ఇక ఏ పనులు ముట్టట్లేదు, అసలు కప్పు కూడా పక్కకు జరపట్లేదు, అట్లా ఉంది సిచ్యువేషను. లగ్జరీ రూమ్లోకి వెళ్ళాక కూడా నబిల్ కప్పులు తీశాడంట. సో ఆ రీజన్ మీద పృథ్వీని నామినేట్ చేశాడు. నెక్స్ట్ నైనికి వచ్చేసి ప్రేరణను చేసింది. ప్రేరణకి ఇచ్చిన రీజన్ ఏంటంటే, నువ్వు అది జోక్గా చేసి ఉండొచ్చు, నీ ఇంటెన్షన్ అది కాకపోవచ్చు, కాకపోతే అందరికీ క్లాన్లోని ప్రతి వాళ్ళందరికీ దానివల్ల చాలా మైనస్ అయ్యింది, దానివల్ల ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. నీ ఇంటెన్షను తప్పు కాకపోతే ఏం కాదు, ఒకవేళ ఇంటెన్షన్ తప్పు అయితే మాత్రము నువ్వు ఖచ్చితంగా సారీ చెప్పాలి అని చెప్పేసి ప్రేరణను నామినేట్ చేసింది. ప్రేరణ కూడా అసలు నా ఇంటెన్షన్ అది కానే కాదు, నేను జోక్గానే పాయింట్ ఆఫ్ టైంలో అది జోక్గా అయిపోయింది, అట్లా నేను కావాలని చేసింది అయితే కాదు, నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను సారీ కూడా చెప్పినా అని చెప్పేసి అంటుంది. నైనిక రెండో నామినేషన్ వచ్చేసి పృథ్వీకి వేసింది. ఎందుకంటే అతను ఓన్లీ ఒక బబుల్లోనే ఉంటుండు, ఆ బబుల్లో నుంచి బయటకు రావట్లేదు అని చెప్పేసి నామినేట్ చేసింది. ఇంకోటి ఏంటంటే గేమ్లో క్లారిటీ లేదు అని చెప్పేసి ఈ నైనిక పృథ్వీని నామినేట్ చేసింది. అయితే మీదే తప్పు అంటాడు అసలు పృథ్వీ, అసలు ఒప్పుకోడు, మీరే తప్పు ఉన్నారు, మీరే తప్పుగా ఆడుతారు, మేమే కరెక్ట్ ఆడుతున్నాము గేము అని చెప్పేసి పృథ్వీ అంటాడు. అయితే నేను డే 1 నుంచి నేను చూస్తున్నా, నువ్వు నీ పని నువ్వే చూసుకుంటున్నావు, కంఫర్ట్ జోన్లో ఉంటున్నావు అని చెప్పేసి అంటుంది పృథ్వీకి. అయితే పృథ్వీ అంటాడు, ఇక్కడ ఈ వీక్ గురించి కాదా మీరు నామినేట్ చేస్తుంది, లాస్ట్ వీక్ గురించా అని చెప్పేసి అంటాడు. అయితే పక్కనే నిఖిల్ ఉండి, అరే మనం వచ్చి 1 వీకే రా అయ్యింది అని చెప్తాడు. అంటే వాళ్ళకు టైం కూడా అది 1 వీకే అయిందన్న విషయం కూడా మర్చిపోయారు వాళ్ళు, ఇంకా ఎన్ని వీక్స్ అయినట్టున్నట్టుంది వాళ్ళకి. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నిఖిల్ వచ్చిండు. నిఖిల్ వచ్చేసి ప్రేరణ చేసిండు. అతనికి అసలు మరి వాళ్ళు ఒక్కొక్కళ్ళని చెప్పుకున్నారా మరి ఏంది అనేది అర్థం కాలేదు, ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ప్రేరణకి ఇచ్చిన రీజన్ ఏంటంటే, నిఖిల్ నామినేట్ చేద్దాం అనుకున్న లేపే ప్రేరణ రీజన్ ఆమె చెప్తుంది, ఏంది డస్ట్బిన్ మ్యాటరా అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే మ్యాటరు పెట్టి నామినేట్ చేస్తారు కదా, ఆమె అదేనేమనుకుంది. కాకపోతే అతను వేరే చెప్పాడు, ఏంటంటే మీరు తప్ప రాంగా అని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, నా దగ్గరికి వచ్చి కూడా అడిగారు, మీకంటూ ఒక క్లారిటీ లేదు అని చెప్పేసి నామినేట్ చేసిండు. అయితే ప్రేరణ అంటది, ఇండైరెక్ట్గా డస్ట్బిన్ విషయమే కదా అంటది. అసలు విసిగిపోయిందా ఆమె, ఇక ఎట్లాగో డస్ట్బిన్ విషయంలో నామినేట్ చేస్తారని అనుకుంది, ఇక అదే కదా మీరు డస్ట్బిన్ విషయంతో నామినేట్ చేస్తారు కదా అని చెప్పేసి నిఖిల్గా అంటది. ప్రేరణ అంటది, ఒపీనియన్స్ అందరు అడుగుతారు, ప్రతి ఒక్కళ్ళు ఒకరినొకరు అడుగుతారు, అయితే ఎవరు ఒపీనియన్స్ అడగదా, అయితే ఇప్పటి నుంచి నేను ఎవరిని ఒపీనియన్స్ అడగను, మీరు దానే తప్పు అనుకుంటే ఇక ఒపీనియన్స్ అడిగి ఎందుకు అని చెప్పేసి నిఖిల్కి అంటది ఆమె. ఇక నిఖిల్ వచ్చేసి పృథ్వీకి నామినేట్ చేశాడు. మరి అతనికి ఫస్ట్ అబ్బాయిని నామినేట్ చేసుకున్నాడంట, తర్వాతకి వెళ్ళి అతనికి ఏం రీజన్ లేక స్ట్రాంగ్ అని చెప్పి మన ఆదిత్య నామినేట్ చేసిండు కదా, ఇక ఇతనికి ఏం రీజన్ లేదు, ఇక పృథ్వీని నామినేట్ చేద్దామని చెప్పేసి నామినేట్ చేసినాడు. సేఫ్గా అయిపోతా అనుకున్నాడే మరి, ఇక నామినేట్ చేసిండు. అతనికి ఇచ్చిన రీజన్ ఏంటంటే, నువ్వు చాలా కంఫర్ట్ జోన్లో ఉంటున్నావు, బయటకు రావట్లేదు, ఏం పనులు చేస్తలేవు, కటింగ్లో హెల్ప్ చేస్తలేవు, ఎందులో కూడా హెల్ప్ చేస్తలేవు అంటే, పృథ్వీ నేను కటింగ్లో హెల్ప్ చేసినా కదా, ఫస్ట్ డేనే హెల్ప్ చేసినా కదా, సెకండ్ డే కూడా హెల్ప్ చేశానంటే, లేదు నువ్వు ఫస్ట్ డే ఒకరోజు చేసినావు, తర్వాతకి వెళ్ళి ఏం కూడా హెల్ప్ చేయలేదు, నీది నువ్వు చూసుకుంటున్నావు తప్పితే అసలు ఇంట్లో దేంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, నువ్వు స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి నిఖిల్ నామినేట్ చేసిండు. మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వాళ్ళ పేర్లు వచ్చేసి మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య,
నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక ఈ 8 మంది అయితే నామినేట్ అయ్యారు. అయితే ఇక్కడ పెద్ద క్లాన్ వచ్చేసి యష్మి కదా, ఆమెకు ఒక పవర్ ఇచ్చారు అన్నట్టు ఇక ఒకళ్ళను సేవ్ చేయడానికి. ఇక ఆమె ఫ్రెండ్ ఎట్లాగో ప్రేరణ ఉంది కదా, ఆమెకు బయట నుంచి తెలిసిందే ఇక ఎట్లాగో ప్రేరణని సేవ్ చేయాలనుకుంది. అందరికీ కూడా తెలిసిందే ప్రేరణని సేవ్ చేస్తారని చెప్పేసి. కానీ ఇక్కడ ప్రేరణను సేవ్ చేయడం అనేది తప్పు కాదు, కానీ అక్కడ విష్ణుప్రియని తీసుకొచ్చి పడేసింది అనేది అది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆమెకి తెలియాలి. ప్రేరణ ఎందుకు సేవ్ చేసిందంట, డస్ట్బిన్ విషయంలో ఆమె క్లాన్కు సంబంధించిన విషయం అంట, అది అనుకోకుండా జోక్గా చేసింది కానీ ఆమె ఇంటెన్షన్గా చేయలేదు. అందుకే ఆమె నేను సేవ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి సేవ్ చేసింది. విష్ణుప్రియకు ఇచ్చిన నామినేషన్ ఏంటంటే, నేను ఎవరినైతే నామినేషన్ చేయాలనుకున్నానో అందరూ కూడా నామినేషన్లో ఉన్నారు, నాకు వేరే ఆప్షన్ లేదు, ఓన్లీ నువ్వు మాత్రమే ఉన్నావు అని చెప్పేసి సింపుల్ నామినేషన్ చేసింది విష్ణుప్రియని. అయితే విష్ణుప్రియని నామినేట్ ఎందుకు చేసిందంటే, వీళ్ళు ఆపోజిషన్ కదా విష్ణుప్రియ అండ్ సీత, మాకు ఇష్టం లేదు ఈ పనులు చేయడం అని చెప్పేసి, ఏది బిగ్ బాస్ అని చెప్పేసి ఆమె వాళ్ళ ఆపోజిషన్ కాబట్టి సీత ఆల్రెడీ నామినేషన్లో ఉంది కదా, అందుకోసం ఇక విష్ణుప్రియ నామినేషన్లోకి తీసుకొచ్చింది. ఇక విష్ణుప్రియ అక్కడ చెప్పింది, నేను ఏం కూడా మీకు అనలేదు, మాకు ఈ టాస్క్ ఇచ్చినందుకు నేను బిగ్ బాస్ని అన్నాను కానీ మీకేం చెప్పలేదు, మీకేం తిట్టలేదు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్పింది. అయితే మొత్తం నామినేషన్ అయిపోయింది. నామినేషన్లో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి పేర్లన్నీ ప్రకటించారు. లాస్ట్కి అయితే నామినేషన్లో మణికంఠ, విష్ణుప్రియ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక వీళ్ళు 8 మంది అయితే ఉన్నారు ఇక నామినేషన్లో. ఎవరికి నచ్చిన కంటెస్టెంట్కి వాళ్ళకు ఓట్లు అయితే వేసుకోండి. వాళ్ళు 1 వీక్ వరకు ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళు సేవ్ అవుతారు. లీస్ట్లో బాటమ్ టూలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. అయితే లీస్ట్ అన్న ఎలిమినేట్ కావచ్చు, సెకండ్ లీస్ట్ అన్న ఎవరికి బిగ్ బాస్ టీంకి ఎవరు టీంకి అవసరం లేదనుకుంటే వాళ్ళని పంపిస్తారు. 12:45కి ఇక్కడ నిఖిల్ సోనియా కన్వర్జేషన్ నడుస్తుంది. అయితే నిఖిల్ సోనియాకి అంటుండు పృథ్వీ గురించి, వాడంతా ఫీల్ అవుతాడో అనుకోలేదు, అట్లా అంతా ఫీల్ అవుతాడు అనుకుంటే అసలు నేను నామినేట్ చేసేవాడిని కాదు అని చెప్పేసి అంటుండు. నామినేట్ చేస్తే ఎట్లయినా ఫీల్ అవుతారు, అది తెలిసిన విషయమే, కానీ నిఖిల్ చేస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదంట పృథ్వీ. సో దూరం ఉండడం స్టార్ట్ చేసిండు. సోనియా ఇక పృథ్వీ దగ్గరికి వెళ్ళి అంటుంది, ఇక వాడు ఫస్ట్ నిన్ను సేవ్ చేద్దాం అనుకున్నాడు, తర్వాత అభయ్ని నామినేట్ చేద్దాం అనుకున్నాడు నిన్ను నామినేట్ చేయకుండా, కానీ అభయ్కి వేరే పాయింట్స్ ఏం లేవు అని చెప్పేసి నువ్వైతే ఏమనుకోవు అని చెప్పేసి నిన్ను నామినేట్ చేసిన అని చెప్పి సోనియా నిఖిల్ తరపున వెళ్ళి మంచిగా సమజాయిస్తుంది అన్నట్టు. ఇక అతను ఏమనుకోవద్దని చెప్పేసి పృథ్వీ అంటుండే, ఇక అసలు వాడు అంత వీక్ ఎందుకు అయ్యిండు, వాడు స్ట్రాంగ్ ఉండే కదా, ఫస్ట్ 2 డేస్ మంచిగా ఉండే కదా, ఎందుకు వీక్ అయ్యిండు, సో నీ వల్లనే వీక్ అయ్యిండు, నువ్వు ఆమెకే చెప్తున్నావు అతను ఎందుకు వీక్ అయ్యిండు అని చెప్పేసి. ఆడ ఉన్నదే రీజన్, నీ క్వశ్చన్కి రీజన్ నీ ఆపోజిట్లోనే ఉంది, ఆమెకే అడుగుతున్నావు. మొత్తం లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఇక చీకట్లో పడుకునే టైంలో మణికంఠ అండ్ నిఖిల్ ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఇక నీ పాయింట్స్ కరెక్ట్ ఉన్నప్పుడు నువ్వు పాయింట్స్ కరెక్ట్ చెప్పి నామినేట్ చేయాలి, కానీ ఎందుకు నామినేట్ చేయలేకపోతున్నావు అని చెప్పేసి మణికంఠాడు. అసలు నిఖిల్కి నామినేషన్ ఎట్లా చేయాలనో మరి అవుతారని అనుకుంటున్నా, మరి ఏమనుకుంటున్నాడో సేఫ్ ఆడదామని అనుకుంటున్నాడో అర్థమవుతలేదు, కానీ ఎవరిని నామినేట్ చేద్దామని చెప్పి కూడా అనుకోవట్లేదు ఆయన. జస్ట్ వాళ్ళ సర్కిల్లో నామినేట్ చేస్తే నాకేం నెగిటివిటీ రాదనుకుంటుండు, కానీ దానికి పెట్టిన పేరు ఏంటంటే నేను ఇట్లనే ఉంటా, నా క్యారెక్టర్ ఇదే అని చెప్పేసి అతను ఫీల్ అవుతుండు. మరి అట్లా ఉంటే బిగ్ బాస్ హౌస్లో అట్లా ఉంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ అనరు, అది వీక్ క్యారెక్టర్ అయిపోతుంది. నువ్వు ఉన్నట్టు నీకు అన్ని పాయింట్స్ మీద నామినేట్ చేసుకున్నారు కదా, మరి నీకెందుకు దొరకలేదు, అందరికి దొరికినప్పుడు. ప్రేరణని ఇచ్చిపుచ్చుకోవడం లేక ప్రేరణ నీకు ప్రేరణ చేసుకుంది నామినేషను. మొత్తం సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది నిఖిల్ అయితే. అంత మంచిగా పాయింట్లు ఉన్నా కూడా ఏవి కూడా చెప్పలేకపోతున్నాడు ఎవరికి కూడా. ఆయన పని అయితే చేసుకుంటుండు, ఫీల్ అవుతూ ఉన్నాడు అంతే. ఇంకేమంటుండే, ఇంకా క్విట్ అవ్వాలని ఉంది, కానీ నాకు ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల నేను ఆ డిసిషన్ తీసుకోలేకపోతా అంటుండు. అసలు క్విట్ అయిపోతా అన్నాడంటే అది ఇక చేతగానితనమే అయిపోతుంది. ఎప్పుడు కూడా నువ్వు ఒక యుద్ధానికి పోతున్నావు అంటే దాన్ని ఫేస్ చేయాలి, అంతేగాని వెనుక తిరిగి ఇక భయపడితే అది వేస్ట్. ఇక విష్ణుప్రియని ఇక నైట్ అయిపోయింది, ఇక మార్నింగ్ రారక్క మా సాంగ్ చేసిండు. తర్వాతకి వెళ్ళి ఇక యష్మి విష్ణుప్రియ దగ్గరికి వచ్చేసి ఇక సోపేస్తూ ఉంది అన్నట్టు. ఇక నైట్ నామినేట్ చేసింది కదా, ఇక నాకు వేరే ఆప్షన్ లేకుండే అందరూ నా పేర్లన్నీ కూడా నామినేషన్లే ఉన్నాయి, అందుకే ఇక సీత కూడా నామినేషన్లో ఉండేసరికి నేను వేసుకున్నా అని చెప్పి నామినేషన్ వేసుకున్నా అని చెప్పేసి చెప్తుంది. ఇక అది ఉంటుంది కదా, ఇక సోప్ వేయడం అని నామినేట్ చేసిన తర్వాత ఇక సమాధానిస్తున్నా అన్నట్టు. ఇక అర్థం
ఇక రేషన్ గురించి చెప్తుండే ఇక బిగ్ బాస్ అంటే ఒక కొటేషన్ వేసిండు ఇక ఏంటంటే ఏది శాశ్వతం కాదు, మొదటిసారి బహుమతిగా లభించింది, ఇప్పుడు సంపాదించుకోవాల్సి ఉంటుంది, బీ రెడీ అని చెప్పేసి స్టేట్మెంట్ వేసిండు అక్కడ. అంటే 1 వీక్ మొత్తం ఫ్రీగా ఇచ్చిండు రేషన్. అంటే మనకైతే లాంచ్లో చెప్పిండు, కానీ రేషన్ అయితే ఫ్రీ ఇచ్చిండ్రు. ఇప్పుడు డిసైడ్ అయింది ఇక తీసుకుందాం, టాస్క్లు పెడదాం అని చెప్పి. ఇక అందరూ ఆపోజిట్, కొంతమంది ఇక ట్విట్టర్లో కూడా పెట్టారు కదా, ఏమైంది రేషన్ ఇస్తారు కదా మీరు లేదన్నారు కదా అని చెప్పి అందరు అడిగేసరికి ఇక ఈరోజు ఇక రియలైజ్ అయ్యి తీసుకున్నాడు అన్నట్టు. ఇక ఎట్లాంటి టాస్క్లు పెడతారో చూడాలి. ఇక అది సోనియా అండ్ మణికంఠ ఇక్కడ మాట్లాడుకుంటారు. ఏమంటున్నది అంటే సోనియా విష్ణుప్రియ గురించి, నేను ఆ స్కోప్ ఇవ్వాలి అనుకోలేదు, ఇంకోసారి అట్లాంటి కామెడీ నా దగ్గర చేయొద్దని నేను అలా రియాక్ట్ అయ్యాను, లేకుంటే అట్లా రియాక్ట్ అయ్యేదాన్ని కాదు అని చెప్పేసి ఇప్పుడు చెప్తుంది ఆమె. నీకంట ఇక ఆయన అందరూ ఒకటి అయితే, అందరిది ఒక దారి అయితే నాది ఒక దారి అన్నట్టు సోనియా అతనికి అక్క లెక్క ఫీల్ అవుతుందంట. ఏదైనా సరే షేర్ చేసుకుంటా, నువ్వు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకు అని చెప్పేసి చెప్తున్నావు మంచిగా. ఇద్దరికి పేరు పెట్టింది, పృథ్వీకి నిఖిల్కి. అంటే పెద్దోడు చిన్నోడు అంటే లాస్ట్ సీజన్లో ఇద్దరు ఉండే కదా, రేవంత్ శ్రియాను, వాళ్ళిద్దరికి బాండింగ్ మంచిగా ఉండే కదా, బ్రదర్స్ లెక్క. సో వీళ్ళని కూడా మరి అట్లా పోటీ చేద్దామని అనుకుంటుందేమో, పెద్దోడు చిన్నోడు అని చెప్పి పేరు పెట్టింది. సోనియా ఏమంటుండు పెద్దోడు అని చెప్పేసి పృథ్వీకి అడుగుతుంది. అయితే పృథ్వీ అంటుండు, స్లిప్ అయిపోయి ఆ టైంలో నాకేం రీజన్లు దొరకలే, అందుకే నిన్ను చేసేసా నామినేషన్ అని చెప్పినని చెప్పి పృథ్వీ అంటుండు. ఇంకోటి ఏమన్నాడంటే, ప్రేరణ విషయంలో నిఖిల్ చేసింది నాకు నచ్చలేదు, ఆ చిన్నదానికి నామినేట్ చేసిందని చెప్పేసి మనోడు చెప్పిండు పృథ్వీ చెప్తే, నువ్వు ఒక పని చేసి దాన్ని తప్ప అని చెప్పి అడగడము అది నీకు క్లారిటీ లేనట్టే కదా అని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఆదిత్య నబిల్ తోటి అంటున్నాడు, సివిల్ ఉండు, అందరిలో హాయిగా ఉండు, జావిల్గా ఉండు, కానీ టాప్లో పడక. అంటే వాళ్ళు యష్మి టీం వాళ్ళు టాప్లో పడేస్తారు అని చెప్పేసి చెప్తుండు నబిల్కి. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీది అదే సిచ్యువేషన్ అయింది కదా, అందరూ ఏమనుకున్నారంటే పృథ్వీని సేవ్ చేస్తుందేమో యష్మి అని అనుకున్నారు. వాళ్ళతోటే తిరిగిండు మంచిగా, అన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టే చేసిండు కదా, సో అనుకున్నాడు. కానీ ముందు నుంచి ఫ్రెండ్ ప్రేరణని కాకుండా ఆమె పృథ్వీని ఎందుకు సేవ్ చేస్తుంది? సో ప్రేరణని సేవ్ చేసేసరికి ఇప్పుడు ఆదిత్య నబిల్తో అట్లా అంటున్నాడు అన్నమాట. ఆదిత్య గ్రహించిన ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే, ప్రేరణ నిఖిల్ని చేయడం కూడా అది గేమే, అది న్యూట్రల్గా ఉన్నామని చెప్పేసి అందరికీ చెప్పాలని చెప్పేసి అట్లా చేసుకున్నారని చెప్పి చెప్తుండు. ఇట్లాంటి బిగ్ బాస్ హౌస్లో చాలా జరుగుతాయి. వాళ్ళు కొన్ని బయట మాట్లాడుకొని వస్తారు, ఇట్లా చేయాలి, మనం కూడా నామినేట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పుకొని వస్తారు. అందుకే అది ఎంత క్లోజ్ అయిపోయినప్పటికీ సడన్గా నామినేట్ చేసుకుంటూ ఉంటారు. అది ఏంటో ఎవరికి అర్థం కాదు, అందరు షాక్ అవుతారు అన్నట్టు. సో అదే పాయింట్ ఇక్కడ ఆదిత్య నబిల్కి కన్వే చేస్తున్నాడు. మధ్యాహ్నం 1:30 టైంలో అందరినీ సోఫాలో కూర్చోబెట్టి ఇక వాళ్ళు అండుకున్నది మొత్తం స్టోర్లో పెట్టమని చెప్పిండు ఇక బిగ్ బాస్. ఇక కామెడీ ఫుల్, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా తినేదంట ఒకరొకరు, ఫుల్ కామెడీ అసలు. మొత్తము పొగలెళ్తుంది రైస్ అయితే, మొత్తం స్వీట్లు కూడా అన్నీ కూడా మొత్తం స్టోర్లో పెట్టేశారు. కొద్దిసేపు అయితే ఇక అట్లనే స్టోర్లో ఉన్నాయి. వీళ్ళందరూ అనుకుంటారు, అబ్బా ఆలు కర్రీ మంచిగా అయింది, స్వీట్స్ ఉండే, అన్నీ మనం ఏవి తినలేకపోయినాము, తినింటే బాగుంటుండే అని చెప్పేసి ఇక ఎవరు ప్రేరణ అయితే బిగ్ బాస్ ఆలు కర్రీ మంచి టేస్ట్ ఉండే బిగ్ బాస్ అని చెప్పి అంటది. ఇక మరి తినేసి పెట్టచ్చా అంటే లేదు అని చెప్పేసి చెప్తాడు బిగ్ బాస్. ప్రతిదీ కూడా పెట్టాలి అని చెప్పేసి చెప్తాడు. ప్రేరణ బిగ్ బాస్ అడుగుతుంది, మరి యాంపర్ వీకెండ్లో నాగసారి ఇచ్చిన యాంపర్ కూడా పెట్టాలంటే బిగ్ బాస్ అన్నీ అంటే ప్రతిదీ పెట్టాల్సిందే అని చెప్పేసరికి ఇక వాళ్ళు ఇక కామెడీ ఇక ఫుల్, ఇక అయ్యో బిగ్ బాస్ అన్నట్టే ఉంటుంది ఇక. అయితే ఇక మరి అవి గరం ఉన్నాయని చెప్పేసి మరి జాలి పడ్డాడో ఏంటో తెలీదు, వండుకున్నది వేస్ట్ ఏమో అనుకున్నాడో తెలియదు. ఇక అందరికీ అయితే కొంత సమయం ఇస్తా, తినేయండి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తాడు. ఇక అందరూ ఇక ఆగమాగం ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుంటా తింటూనే ఉంటారు ఇక కొద్దిసేపు. తర్వాతకైతే ఇక తినుడు పూర్తయితే లేదో ఇక మళ్ళీ ఆరని మోగిస్తాడు. అంటే ఇక రేషన్ స్టాప్ ఇక మొత్తం క్లోజ్ అన్నట్టు. సో ఇట్లా క్లోజ్ అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఎట్లా ఉంటుంది మరి, వాళ్ళు ఆ పడే పాటలు ఏంది, వాళ్ళు ఫుడ్ కోసం మరి సంపాదించుకుంటారా మరి సంపాదించుకోరా చూడాలి మరి రేపటి ఎపిసోడ్లో. మంచి టాస్క్లు పెడితే చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి రేషన్ విషయంలో ఎట్లా పెడతాడో రేపు చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.